నమస్తే. తెలుగు మీడియాలో అందాల పోటీలకు సంబంధించిన వార్త పత్రికల్లో అయితే మొదటి పేజీలో, టీవీలలో అయితే కనుక ఆకర్షణీయమైన కథనాల రూపంలో కనబడుతున్నది. ఈ అందాల పోటీలను ప్రభుత్వము కొందరు సమర్థిస్తే వాణిజ్యపరంగా బాగుంటుంది, మన పేరు మన మార్కెట్ చేసుకోవచ్చు, ఈ కార్యక్రమం ద్వారా పెట్టుబడులు వస్తాయని ఒక చర్చ ఒకవైపున, రెండోది ఇది అమానవీయమైనది అనే ఆర్గ్యుమెంటు అంతే బలంగా వస్తూ ఉన్నది. వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ విషయాలపైన మాట్లాడదాం. సామాజిక ఆర్థిక అంశాలపైన తక్షణం స్పందిస్తున్న అతి కొద్ది మందిలో మేడం గారు ఒకరు, కృష్ణకుమారి గారు, వారు మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఈ పోటీలను ప్రభుత్వం చెప్తున్న మాట ఇందాక చెప్పినట్లుగా ఇది మన బ్రాండ్ పెంచుకోవడానికి లేదా పెట్టుబడులు తీసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం అంటున్నారు, మీరేమంటారు? అది ఏమాత్రం కాదండి. అది ఒకవేళ వాళ్ళు నమ్మితే గనక అది చాలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో అది కూడా అంతే. అసలు మన బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే కొత్త కొత్త కంపెనీలు రావాలి అంటే ఏం చూస్తారు వాళ్ళు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు, లా అండ్ ఆర్డర్ చూస్తారు, వాటర్ ఉందా లేదా చూస్తారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందే వస్తుంది అనుకోండి, అయినా కానీ వాటర్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి. అలాగే వాతావరణం ఎలా ఉంది అనేది చూస్తారు. ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు ఎప్పుడు వరద వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే మెడ్రాసు అట్లాగే ఉంది. వీటన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఇప్పుడు సేఫెస్ట్ ప్లేస్, అందుకని హైదరాబాద్కి చాలా కంపెనీలు వస్తున్నాయి. అలాగే చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది హైదరాబాద్లో, అందుకని కంపెనీలు వస్తున్నాయి. ఇవాళ కొత్తగా మీరు కంపెనీలను ఆకర్షించాల్సినంత అవసరంలో హైదరాబాద్ ఉందని నేను అనుకోవట్లా. ఉన్న వాటిని సరిచేసుకుని బాగా సమర్థవంతంగా నిర్వహిస్తే కనుక చాలా బాగా ఉంటుంది. అంతేగాని మీరు చూపించాల్సింది నేను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తా, నేను ఇన్ని రాయితీలు ఇస్తా, మొదటి సంవత్సరం మీకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తా, లేదు అంటే మీకు ఎలక్ట్రిసిటీ మంచి నాణ్యమైన ఎలక్ట్రిసిటీ ఇస్తా. అది కొన్నిసార్లు కొత్త కంపెనీలు అయితే ఉచితంగా ఇస్తా. ఎస్ఈజెడ్లు ఉన్నాయండి, ఎస్ఈజెడ్ల ఫార్ములాలోనే ఇవన్నీ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అవన్నిటి మీద నువ్వు శ్రద్ధ పెట్టుకోకుండా మురికి గుంట మీద నేను పట్టా వేసేస్తాను, అక్కడ మురికి గుంట ఉందని కనిపించకుండా చూసుకుంటాను కేవలం అందాల పోటీల ద్వారానే అంటే ఎట్లా కుదురుతుందండి? కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల మందికి డైరెక్షన్ ఇస్తున్న వాళ్ళు కదా, వాళ్ళ ఈ ఆలోచన లేదంటారు వాళ్ళకి? ఇప్పుడు హ్యాపెనింగ్ సిటీగా చూడాలనుకుంటున్నారు హైదరాబాద్ని. హ్యాపెనింగ్ సిటీ అంటే వీళ్ళ ఉద్దేశంలో అర్థం ఏంటి అంటే తలుకు బిలుకులతో ఉన్నదే హ్యాపెనింగ్ సిటీ. అలాగే రాత్రికి పగలకి తేడా తెలియని పరిస్థితులు ఉంటేనే అది హ్యాపెనింగు అని వీళ్ళు అనుకుంటున్నారు. రాత్రికి పగలకి తేడా ఉండకుండానే ఉంది ఈవేళ, ఆల్రెడీ ఉంది. రాత్రికి పగలకి తేడా లేదు. ఎందుకంటే నైట్ 2 గంటలకు షిఫ్ట్లు మారేటప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇళ్ళకి వస్తున్నారు, వాళ్ళ కంపెనీల వాళ్ళు వాళ్ళ పర్సనల్ దీని మీద వాళ్ళు కూడా భోజనాలు టిఫిన్లు చేస్తున్నారు. ఇప్పుడు నీకు 4 ఇడ్లీ దొరుకుతుంది, 1 గంటకి బిర్యానీ దొరుకుతుంది. ఏ పని పాట లేని వాడిని రోడ్డు మీదకి రావద్దంటున్నారు, కానీ పని పాట ఉన్నోడిని రోడ్ల మీద తిరిగితే ఎవ్వరేం అనరు. అలాగే ఫుడ్ బిజినెస్ కూడా 24 గంటలు రన్ అవుతుంది, 24 అవర్స్ రన్ అవుతుంది. ఎక్కడ రన్ అవుతుంది? ఇప్పుడు సపోజ్ ఏ ఆఫీసులు లేవనుకోండి, ఏ ఆఫీసులు లేని చోట ఎందుకు ఉంటుంది ఫుడ్ బిజినెస్? ఎందుకు ఉంటుంది? ఆఫీసులు ఉన్న చోట ఇప్పుడు మైత్రివనం ఉందండి, మైత్రివనము రాత్రికి పగలకి తేడా తెలియకుండా ఉంటుంది మైత్రివనం దగ్గర. అలాగే హైటెక్ సిటీలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల్లో రాత్రికి పగలకి తేడా తెలియదు, దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది, అన్ని బిజినెస్లు నడుస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇంతకంటే హ్యాపెనింగ్ ఏం కావాలి చెప్పండి? అందాల పోటీల ద్వారానే హ్యాపెనింగ్ వచ్చేస్తుంది. లేదు ప్రపంచానికి హైదరాబాద్ తెలిసేదే అందుకు అంటే కనుక దానంత పెద్దతనం ఇంకోటి లేదు. హైదరాబాద్ ఎట్లా తెలుసు అంటే ఒక ముత్యాల నగరంగా హైదరాబాద్ తెలుసు, ఒక చార్మినార్ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన చార్మినార్ ఉందని తెలుసు, హుస్సేన్ సాగర్ తెలుసు. ఇవాళ హైటెక్ సిటీ మైక్రోసాఫ్ట్ ఆఫీసు అమెరికాలో ఉంది, ఇక్కడ ఉంది, అంతే.
అసలు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఒకసారి వెళ్ళి చూడండి, రాత్రిపూట 9 అది పగలో రాత్రి అర్థం కాదు, అమెరికానో ఇండియానో అర్థం కాదు. ఇంక ఇప్పుడు దాన్ని తలదన్నేటట్లు నియోపోలిస్ తయారవుతుంది, దాన్ని తలదన్నేటట్లు ఇంకా ఇంకా ఫోర్త్ సిటీ వస్తుంది. ఇన్ని వస్తున్నప్పుడు వీటన్నిటికి ఈ అభివృద్ధికి అందాల పోటీకి లింక్. కానీ మీరు రామప్ప టెంపుల్కి వెళ్ళడం, చార్మినార్, చౌమల్ల ప్యాలెస్, ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉన్న అందగత తిప్పుతున్నారు కదా, ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నారు? అంటే వీళ్ళంతా వెళ్ళి వాళ్ళ ఊర్లో చెప్తారు, వాళ్ళ ఊర్లో చెప్తే వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తారు అనుకుంటున్నారు. ఆల్రెడీ గూగుల్ మ్యాప్ ఉండగా ఏది అడిగితే అది చెప్తుంది గూగుల్ అమ్మ. ఇప్పుడు అమెరికాలో ఏముందో ఇండియా వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి చెప్పాలండి మనకి? ఎంత కాలం మారిపోయింది. మెడికల్ టూరిజం అనేది వాళ్ళు చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. మెడికల్ టూరిజం ఉందండి. ఇప్పుడు ఇవాళ అపోలో హాస్పిటల్లో ఒక సపరేట్ డెస్క్ ఉంది, ఎన్ఆర్ఐ బ్లాక్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు నిద్రలేసారేమో వీళ్ళు. ఎన్ఆర్ఐ బ్లాకు అపోలో హాస్పిటల్ వాళ్ళు ఎప్పుడో కట్టారు. అది భూతల స్వర్గంలా ఉంటుంది, హాస్పిటల్లా ఉండదు, ఖరీదైన హోటల్ లాగా ఉంటుంది. ఎన్ఆర్ఐ బ్లాక్ ఎప్పుడో ఉంది. పైగా ఇంకోటి తెలియదేమో వీళ్ళకి, సౌత్ ఆఫ్రికా నుంచి చాలామంది పేషెంట్లు వస్తారు. ఆ పేషెంట్ల కోసం ఒక దుబాసీని కూడా పెట్టుకున్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష ఇక్కడ వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అక్కడ ఒక మనిషి ఉంటాడు, డస్క్ ఉంటుంది. ఆ డస్క్లోకి వెళ్తే అక్కడ కూర్చున్న అతను వీళ్ళతోటి మాట్లాడతాడు. అసలు మెడికల్ టూరిజం ఆల్రెడీ అసలు మామూలుగా లేదు. మెడికల్ టూరిజం హైదరాబాద్లో ఇంకేం చేస్తారు చెప్పండి మీరు? కానీ హైదరాబాద్ కల్చర్ను ఎక్స్ప్లోర్ చేయడం, తెలంగాణకు ఒకసారి ఒక చిన్న పరిశ్రమ వస్తేనే 100 రకాలుగా ఆర్థిక వనరులు పెరుగుతాయి. చాలా ప్రత్యక్ష పరోక్షంగా ఉంటుంది. 50-20 దేశాలకు సంబంధించిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి వెళ్తే కనుక దాని ఇంపాక్ట్ మోర్ అండ్ మోర్ కదా అని వాళ్ళు అంటున్నారండి. నేనేమంటానంటే అసలు అందాల పోటీలు అనే కాన్సెప్టే కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గానే కాన్సెప్ట్ని పట్టుకుని మీరు ఎందుకు గొర్రెతోక పట్టుకుని గోదావరి ఇదేయాలనుకుంటున్నారు? అసలు అందం అంటే ఏంటి, అందాల పోటీలు ఏంటి, ఎందుకు ఈ అందాల పోటీలు చెప్పండి? అసలు అందం బేస్గా చేసుకొని అది ఒక పరిశ్రమగా తయారయ్యి అది ఒక బిజినెస్ స్ట్రక్చర్ లాగా అయిపోయిన తర్వాత అది నన్ను అడిగితే అది ఇప్పటికి ఒక 2 జనరేషన్స్ని చెడగొట్టింది. ఇంకెన్ని జనరేషన్స్ చెడిపోతాయో తెలియదు. ఎందుకో చెప్పమంటారా? ఈ అందాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అందాల పోటీల కాన్సెప్ట్లో అసలు ఆడపిల్లలు అందము అంటే నాజూగ్గా ఉండటము అంటున్నారు. ఒకప్పుడు రాహుల్ సాంకృత్య ఆయన ఒక బుక్ రాశారు, నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు కానీ ఆయన దేశాలు తిరిగి పుస్తకాలు రాశారు కదా. ఒక దేశంలో ఆడవాళ్ళని చూసి ఈయన చాలా అబ్బురపడ్డారు. ఏంటి అంటే ఎంత బలంగా ఉన్నారు ఈ ఆడవాళ్ళు, అసలు ఏం తింటారు వీళ్ళు, ఇంత దృఢంగా ఉన్నారు, అసలు వీళ్ళ పనీలు వీళ్ళ పాటవాలు ఇవన్నీ చూస్తుంటే అసలు ఆ పురుషులు ఎందుకు పనికొస్తారు ఈ స్త్రీల ముందు అన్నట్లుగా ఉన్నారు. అసలు స్త్రీలంటే ఇలా ఉండాలి, బలంగా బలిష్టంగా, పైగా మళ్ళీ జనరేషన్స్ని పునరుత్పత్తి చేసే ఈ స్త్రీలు ఎంత దృఢంగా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని చూస్తేనే ఆరోగ్యం కనిపిస్తుంది అని చెప్పి రాశారు. ఇప్పుడు చూడండి, ఏ అమ్మాయినైనా చూస్తే మీకు ఈ అందాల పోటీల్లో ఉన్నవాళ్ళు కానీ, ర్యాంప్ వాకుల్లో నడిచేవాళ్ళు కానీ, లేకపోతే సోకాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నారా? అందం కావాలా ఆరోగ్యం కావాలా అంటే ఎవరైనా ఏం ఓటేస్తారండి? ఆరోగ్యంగా ఉండాలంటారా అందంగా ఉండాలంటారా? ఇప్పుడు పైన మనం ఎన్నో క్రీములు పూసుకుంటున్నాం. ఈ క్రీములు పూసుకొని ఈ అందాన్ని మెరుగుపరుచుకుని ఉంటున్నామా, లేకపోతే మనము రక్తహీనత లేకుండా విటమిన్ డెఫిషియన్సీ లేకోకుండా ఆరోగ్యంగా ఉంటున్నామా? కానీ కళ్ళకు అందం కూడా ముఖ్యమే కదా. అందం ముఖ్యమే, ఆరోగ్యంగా ఉంటే అందంగా కనిపిస్తారు. ఇంటర్నల్గా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి అందంగానే ఉంటారు. అసలు ఇంకో సామెత ఉంది, పంది కూడా ప్రాయంలో అందంగానే ఉంటుంది అని. అది ఆ వయసులో అందంగానే ఉంటారండి. దానికి స్పెషల్గా ఇప్పుడు ప్రత్యేకంగా పోటీలు పెట్టి, పైగా వీళ్ళు పోటీలు పెడుతుంది కూడా ఏంటంటే ఆరోగ్యం గురించి ఎక్కడా ఒక్క మాట లేదు, కొలతలు కొలతలు కొలతలు. అసలు ఈ పోటీల్లో పాల్గొనకుండా కూడా వీటి ఎఫెక్ట్ తోటి మామూలు సమాజంలో కూడా ఎగువ మధ్య తరగతి
అలాగే సంపన్న వర్గాల మహిళలు ఈ విషయంలో ఎంతంత అసలు ఎగువ మధ్యతరగతి కూడా అనకూడదు, పొరపాటు మధ్యతరగతి. ఇవాళ పళ్ళు లైన్ కరెక్ట్గా లేకపోతే పళ్ళకి క్లిప్పుల దగ్గర నుంచి ఇప్పుడు కళ్ళు బాగా కనిపించాలి, ఎలివేట్ అవ్వాలి అంటే ఫిల్లర్స్ వేయించుకునే దగ్గర నుంచి ఫేస్లో ఎక్కడా ముడతలు కనిపించుకోకుండా ఉండాలి అని బోటెక్స్, ఇలా రకరకాలుగా అంటే శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతున్నారు. మన దేహము అనేది మన చేతుల్లో లేదు. ఒక మనిషి అందంగా ఉన్నారు చూడటానికి అనిపిస్తే, ఆరోగ్యంగా ఉన్నారు అనిపిస్తే అది నీ గొప్పతనం కాదు, నీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. నువ్వు పుట్టావు, పుట్టిన తర్వాత దాన్ని మంచి ఫుడ్ పెట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేసి మంచిగా మనసు దేహము ఆరోగ్యంగా పెట్టుకుని, అంటే మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, పెట్టుకుని నువ్వు ఆరోగ్యంగా ఉంటే అందంగానే కనిపిస్తావు. కానీ ఈ మధ్య తెలుగు మీడియాలో పేపర్లో వచ్చింది, వారి ఇంటర్వ్యూలు కొన్ని వచ్చినాయి, అందులో తాము ఆత్మవిశ్వాసంతో ఉన్నామని, అందం అంటే బయటికి కనపడేది కాదు, మహిళల్లో ఇది ఒక వారికి ఉన్న ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, వాళ్ళలో నిగూఢంగా ఉన్న భావాలను వ్యక్తీకరించే ఒకానొక వేదిక ఈ అందాల పోటీ అని కూడా అంటున్నారు వాళ్ళు. అంటున్నారు కదా. మరి అందం అనే ఎందుకు పెట్టారు? మేధస్సు అని పెట్టొచ్చు కదా. కొలతలు ఎందుకు పెట్టారు? ఏంటో చెప్తారుగా, 24, 36, 24, 26 ఏదో చెప్తారు కదా. నాకు ఆ కొలతలు వినాలన్నా కూడా కంపరం, అందుకే నేను గుర్తుపెట్టుకోవాలా, మిగతా అన్నీ గుర్తుపెట్టుకున్నట్లు. అవి ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకు మరి బికినీ షో ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మరి వీళ్ళు రాకుంటే మంచిది కదా, వీళ్ళు పోటీలకు వీళ్ళు రాకుండా ఉండొచ్చు కదా, వీళ్ళంతా మహిళలు. అవునండి, అసలు ఈ అందాల పోటీలు వెనకమాల ఒక వ్యాపారం ఉంది, వ్యాపారస్తులు సృష్టిస్తున్న మార్కెట్ ఇది. వీళ్ళు రావద్దు కదా అంటే మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఈ సినిమా బాగలేదు అంటే ఈ సినిమాకి రాకుండా ఉండొచ్చు కదా. నేనేమంటాను, అసలు తీస్తేనే కదా వస్తుంది, తీయకుండా ఉంటే అసలు ఏ గోళ ఉండదు కదా. ఇప్పుడు తీశారు అంటే జనాలు వచ్చి చూడలేదు అనుకోండి, అక్కడ ఒక కొన్ని కోట్ల రూపాయలు తగలబడిపోయినట్టేగా, మళ్ళీ తిరిగి వెనక్కి రాలేదు కదా, అవునా కదా. అందుకని అసలు తీయలేదనుకోండి, నేషనల్ వెల్త్ ఇది అవ్వకుండా ఉంటుంది కదా, ఆ వెల్త్ ఇంకొక దాని మీద పెడతారుగా ఆ డబ్బుల్ని. కానీ మన దగ్గర నైట్ బజార్ అనే ఒక మనం విన్న 20 ఏళ్ళ కింద నైట్ బజార్లు, ఈ నైట్ బజార్లు కానీ లేకపోతే కనుక టూరిజం కానీ, ఇది మన తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు మన దగ్గరికి? ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి వాటిపైన? మల్టీనేషనల్ కంపెనీలే. మీకు మీరేం ఆలోచించక్కర్లా. ఇవాళ లాక్మే ఫ్యాషన్ వీక్ అని జరుగుతుంటుంది, జనరల్గా అది బాంబేలో జరుగుతూ ఉంటాయి. అయితే బాంబేలో జరిగేటప్పుడు ఒకసారి పాలగుమ్మి సాయినాథ్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక పక్క రైతులకి సంబంధించి ఉద్యమం జరుగుతూ ఉంది, అంటే మొన్న జరిగిన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన ఉద్యమం కాదు, ఇంకా చాలా పాత రోజుల్లో వాళ్ళ గిట్టుబాటు ధరల కోసమనో లేకపోతే ఇంకో దాని కోసం జరుగుతుంది. ఓ పక్క లాక్మే ఫ్యాషన్ వీక్ జరుగుతుంది, ప్రెస్ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఒక్క జర్నలిస్ట్ కూడా కెమెరా పట్టుకొని రైతుల ఆందోళన కవర్ చేయడానికి ఒక్క జర్నలిస్ట్ వెళ్ళలేదు. అంటే దీని అర్థం అసలు సమాజానికి రైతు అవసరమా, అందం అవసరమా? మీరు చెప్పండి. రైతు ముందు, తర్వాత అందం. అందం ఉన్నా లేకపోయినా రైతు ఉంటే పండిస్తాడు, పంట ఉంటే రైతు మొదలుగా రైతే ఇంపార్టెంట్. రైతు ఇంపార్టెంట్. మరి రైతులు సమస్యలు పట్టించుకోకపోతే అది ప్రభుత్వానికి చేరవేయాల్సిన బాధ్యత ఎవరిది? జర్నలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళదే కదా. మరి ఈ జర్నలిస్టులు కెమెరాలు వేసుకుని లాక్మే ఫ్యాషన్ వీక్ వెనక వాళ్ళు పరిగెట్టడం ఏంటి? అంటే ఎందుకు చేశారు ఆ పని అంటే, కెమెరామ్యాన్లు తప్పు కాదు అక్కడ, ఆ కెమెరామ్యాన్ల యొక్క యాజమాన్యాలది తప్పు. యాజమాన్యాలు ఏం చెప్తాయి, నువ్వు ఫలానా చోటకి వెళ్ళి కవర్ చేసుకుని రమ్మంటారు. ఒకవేళ అలా కవర్ చేయకోకుండా రైతులది కవర్ చేశాడనుకోండి, కుక్క పెత్తనం కుక్క చేయాలి, గాడిద పెత్తనం గాడి చేయాలి అంటారు. అంటే ఈ ప్రెస్ని నడుపుతున్నది ఎవరు? ప్రభుత్వాలు, అవునన్నా కాదన్నా. అలాగే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది సమాజం అంటే, సమాజానికి మనం ఏది అవసరమో మనం చెప్తున్నాం, ఆ అవసరాన్ని కలిగిస్తున్నాం.
ఇప్పుడు బికినీలు తయారు చేయాలి అనుకున్నవాడు, బికినీలు అమ్మాలి అనుకున్నవాడు బికినీల పోటీల్ని ఫస్ట్ తీసుకుని వస్తాడు, ప్రోత్సహిస్తాడు, తీసుకుని వచ్చి వాడి మార్కెట్ చేసుకుంటాడు. అలాగే షాంపూలేంటి, క్రీములేంటి, సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్, వాళ్ళ కాస్మెటాలజీ అనేది ఎలాంటి మాట అయిపోయిందంటే, ఒకప్పుడు మనం ఆకుకూరలు తినాలి అనే మాట ఎంత ప్రాచుర్యం పొందిందో ఇవాళ కాస్మెటాలజీకి అంత ప్రాచుర్యం వచ్చేసింది. ఇది పల్లెటూరా, టౌనా, కాస్మోపాలిటన్ సిటీయా సంబంధం లేదు. ఇవాళ వాళ్ళని అలా అలా అలవాటు చేసేశారు. కానీ మేడం ఒక మాట, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆనాడు మనం ప్రపంచ బ్యాంకు అనే మాట, లిబరలైజేషను, గ్లోబలైజేషను, ఎఫ్డిఐలు, ఇవన్నీ కొత్త కొత్త మాటలు. అప్పటినే నైట్ బజార్ అని, టూరిజం అని, రాబోయే రోజుల్లో వ్యవసాయానికంటే టూరిజమే ఎక్కువ ప్రయారిటీ ఉండబోతున్నదని ఆ క్రమాన్ని మొత్తం చూసుకుంటూ వచ్చినప్పుడు ఆ సంస్కరణలు మనకు కలిగించిన ప్రయోజనం ఏమిటి, నష్టం ఏమిటి? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇజాలన్నీ కనుమరుగైపోతాయి, కేవలం టూరిజమే మిగులుతుంది అని చంద్రబాబు నాయుడు గారు అన్నమాట వాస్తవం. సరే, ఆయనని టూరిజాన్ని ఎంత పెంచి పోషించాడో తెలియదు, కానీ దాని మీద ఆధారపడిన శ్రీలంక పరిస్థితి ఏమైందండి? కేవలం టూరిజాన్ని నమ్ముకుంటే, ఇప్పుడు థాయిలాండ్ ఉంది, టూరిజం మీదే ఆధారపడింది. ఆ టూరిజం కోసం ఆ దేశంలో మహిళల్ని ఏ విధంగా ఒక యంత్రాల మాదిరి రక్త మాంసాలను అమ్ముతున్నారు, అక్కడ కేజీల చొప్పున అమ్ముతున్నారు. ఫ్లెష్ బిజినెస్ జరుగుతుంది అక్కడ, మాంసం బిజినెస్ జరుగుతుంది. ఒక కోడిని కుక్కని కోసి తిన్నంత ఇదిగా మహిళల్ని వ్యభిచారానికి ప్రోత్సహించి ఇజాలు, టూరిజాలే మనకి మొత్తం ఇజము అంటే గనక ఇదే జరుగుతుంది. అందరూ చార్మినార్ చూడటానికే వస్తున్నారా? థాయిలాండ్లో చాలా ఉన్నాయి చూసేవి, అవన్నీ చూడడానికి వెళ్తున్నారా, లేకపోతే అమ్మాయిలను అనుభవించడానికి వెళ్తున్నారా అంటే 95% అమ్మాయిల కోసమే వెళ్తున్నారు, మసాజుల కోసమే వెళ్తున్నారు. ఆ 5% ఎవరో పాపం. ఆ టూరిజం అంటే కేవలం అంటే యాత్ర అంటే దర్శనీయ స్థలాలను దర్శించటం అనుకునే ఒక మనుషులు ఎవరైతే వెనకబడిపోయిన మనుషులు ఉంటారో వాళ్ళు మాత్రమే అవన్నీ చుట్టూ ప్రకృతి సౌందర్యాన్ని చూడడానికి వెళ్తారు. కానీ మిగతా 95% మగవాళ్ళు వెళ్తుంది అక్కడికి, ఒళ్ళు బలిసి వీళ్ళ కామవాంఛలు తీర్చుకోవడానికి థాయిలాండ్ వెళ్తున్నారు. ఏం భారతదేశాన్ని కూడా అలా తయారు చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ జరుగుతుంది కాబట్టి తెలంగాణ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ అసలు మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో నిర్వహించాలి అనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వం అందా, రాష్ట్ర ప్రభుత్వం అందా? చెప్పండి, ఎలా వస్తాయి అసలు చెప్పండి ఇట్లాంటివి? మిస్ ఇండియా పోటీలకి నేను ఆతిథ్యం ఇస్తాను అని హైదరాబాద్ ముందుకు వచ్చింది అంటే నేను ఒప్పుకుంటా. మిస్ వరల్డ్ పోటీలకి మా ఇండియాలో జరుగుతాయి, ఇండియాలో పలానా హైదరాబాద్లో జరుగుతాయి అని చెప్పేది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఆలోచిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో ప్రపంచ బ్యాంకు గురించి చెప్పాడు, లిబరలైజేషన్ గురించి చెప్పాడు, ఎఫ్డిఐల గురించి చెప్పాడు అంటే పివి నరసింహారావు గారు కిటికీ తెరిచారు, చంద్రబాబు నాయుడు గారు డోర్ తెరిచారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ మొత్తం గోడలు కూడా కూలగొట్టేసింది ప్రపంచం కోసం. మొదటిసారిగా అండి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఖనిజ సంపదని విదేశాలకు ఎగుమతి చేయొచ్చు అనే నిర్ణయాన్ని మొదటిసారిగా బీజేపీ ప్రభుత్వమే తీసుకుంది, వాజ్పేయి ప్రభుత్వమే తీసుకుంది ఆ నిర్ణయాన్ని. దానివల్లనే ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే పడిన గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడే, ఆ గాలి జనార్దన్ రెడ్డి ఎంత ప్రకృతి సంపదని విధ్వంసం చేశాడు, ఎంత సహజ వనరుల్ని చైనాకి ఎక్స్పోర్ట్ చేసి అదేంటి లాక్డౌన్ టైంలో 500 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. 500 కోట్లు పెట్టి కూతురు పెళ్లి చేశాడు. అతని గురించి అందరూ గొప్పగా చెప్పుకున్నారు. 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. అదే అతి ఖరీదైన పెళ్లి. ఆ పెళ్లిని బీట్ చేసిందే మొన్న అంబానీ కొడుకు పెళ్లి.
అందుకని ఏ ఒక్కరి వల్ల ఇది జరిగిందని నేను అనట్లేదు. ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అవసరము అని పివి నరసింహరావు గారు తీసుకొచ్చారు. కానీ దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని విషయంలో మేడం ఒక మాట, అంటే మీరు కొంత వామపక్షవాద ఆలోచనతో మీరు మాట్లాడుతున్న నాకు అర్థమైంది. కమ్యూనిస్టు దేశం చైనా ఉన్నది, మరి చైనా కూడా ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నది కదా. చైనా గురించి మాట్లాడడానికి ఇక్కడ కూర్చోలేదండి. నాకు వామపక్ష భావజాలం ఉండొచ్చు, దేశానికి పాలసీలు మారుతాయి, వాళ్ళు కూడా ఎఫ్డిఐలు తీసుకుని ఉండొచ్చు, ఎవరు చైనా వాళ్ళు కూడా. కానీ ఈ తీసుకోవడం వెనకమాల మనం ఏ వ్యూహం అనుసరించాలి అనేది ఆ దేశం యొక్క రాజకీయ నాయకుల రాజకీయ పరిపక్వత మీద వాళ్ళకున్న నిజాయితీని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ రోజు మరి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. 1971లో అమెరికా వాడు మన మీద పెత్తనం చేయాలి అనుకుంటే ఇందిరాగాంధీ ఏం చేసిందండి? చర్చల్లో నుంచి అర్ధంతరంగా లేచి బయటకు వచ్చేసి నువ్వెవడవరా నా మీద పెత్తనం చేయడానికి, నా దేశంలో ఏం చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పింది. మరి నిన్న ఎందుకండి మోడీ ఆయన ట్రంప్ యుద్ధం ఆపమనగానే ఎందుకు ఆపాడండి? పోని ఆపినప్పుడు మనం ఏమైనా మన డిమాండ్లు ఏమైనా పెట్టామా? ముందు మాకు అర్జెంటుగా నలుగురిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, అప్పుడే మేము ఆపుతామని ఎందుకు అనలేకపోయారు? ఇందిరాగాంధీ అయితే అని ఉండేది ఖచ్చితంగా. అవసరమైతే నేను బెలూచిస్తాన్కి నేను సపోర్ట్ ఇస్తాను, మీ దేశం విడిపోవటం కావాలా లేకపోతే బుద్ధి జ్ఞానంతో ఉంటారా అని చెప్పగలిగేది ఇందిరాగాంధీ అయితే. అలాగే ఎఫ్డిఐలు వస్తే కూడా ఎఫ్డిఐలు మన మీద దౌడు చేస్తాయా, మనం ఎఫ్డిఐల మీద దౌడు చేస్తామా అంటే నిర్ణయాధికారం ఎవరిది ఉంటుంది, ఏ దేశ ప్రయోజనాల కోసం ఆ నిర్ణయాధికారం ఉంటుంది అనే ఒక నాయకుడిని బట్టి ఆ దేశంలో నష్టం జరుగుద్దా లాభం జరుగుద్దా అనేది ఉంటుంది. మేడం ఇక్కడ మీరు ప్రస్తావన వచ్చింది కాబట్టి నరేంద్ర మోదీ మొన్న పహల్గాం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాన్ని దేశం మొత్తం ఆయన వెనుక సపోర్ట్గా నిలబడింది. ఆగిన తర్వాత ఆయన పట్ల పెద్ద విమర్శలు రావట్లేదు కదా, మరి ఎందుకంటారు? ఏది యుద్ధం ఆపిన తర్వాత మీరు అన్నట్లు ఆ నలుగురిని పట్టుకొని రండి మీరు అని క్వశ్చన్ అంత వస్తున్నట్లుగా మొత్తం సమర్థిస్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఆ బీజేపీ పార్టీ వాళ్ళే సమర్థించట్లా, ఆర్ఎస్ఎస్ వాళ్ళే సమర్థించట్లా. మీకు నక్సలైట్ల మీద చూపించేంత కఠినమైన వైఖరి పాకిస్తాన్ మీద ఎందుకు చూపించలేదు అని అడుగుతున్నారు. మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మన దేశ హోంశాఖ మంత్రి ఇంతవరకు అసలు బయట ఎక్కడా కనిపించట్లా. అమిత్ షా ఈ మధ్య కనపడుతున్నాడు, అమిత్ షా కనపట్టలా. ఎందుకంటే ఏం బాబు నీకు కగార్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పాకిస్తాన్ మీద యుద్ధం మీద లేదేంటి? నీకు యుద్ధం చేయమని కాదు నా ఉద్దేశం కూడా, ఇష్యూ మీద మీరు ఎందుకు నిలబడి మాట్లాడట్లే? ఫస్ట్ ఆ నలుగురు సంగతి ఏంటో చెప్పండి, ఆ నలుగురిని తీసుకొచ్చి నిలబెట్టండి, మాకు అప్పచెప్పండి, లేదు అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పచెప్పండి అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మనకి? ఇప్పుడు ఆ నలుగురు బయటకు వస్తే అసలు ఆ నలుగురితోటి ఈ ఘాతుకం చేయించిన వాళ్ళు ఎవరో బయటకు వస్తారు కదా, అది ఎందుకు మనం అడగట్లేదు? నేను అనేది అదే. ఇప్పుడు ఏ ఒప్పందాలు జరిగినా ఒకప్పుడు ఘాట్ ఒప్పందాలు జరిగాయి, ఆర్థిక ఒప్పందాలు జరిగేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ప్రతి దేశానికి వాళ్ళ దేశానికి అనుకూలంగా ఆ విధి విధానాలు ఉండేలాగా చేసుకునేవాళ్ళు. ఎవరు వాళ్ళు? దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేశభక్తి ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్న. అంటే మోడీకి లేదంటారా మీరు? తెలిసిపోయిందిగా, ఈ నలుగురిని అడగనప్పుడే తెలిసిపోయిందిగా మోడీకి. ఇంకా నేను కొత్తగా చెప్పేదే ఉంది? అసలు ఖనిజ సంపదలు వేరే దేశానికి ఎగుమతి చెయ్యాలి అన్న గొప్ప ఆలోచన వచ్చిందే బీజేపీ పార్టీకి, బీజేపీ వెనుకున్న ఆర్ఎస్ఎస్కి. అంటే ఎవరైనా ఇప్పుడు చైనాలో ఐరన్ ఓర్ లేక దిగుమతి చేసుకుందా చైనా? ఆయన ఐరన్ ఓర్ ఆయన అట్టాకి జాగ్రత్త పెట్టుకున్నాడు, నిల్వలు పెట్టుకున్నాడు. రేపు పొద్దున ఇండియాకి ఐరన్ ఓర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇప్పుడు వాడు 10 రూపాయలకు కొన్నాడు అనుకోండి, రేపు 100 రూపాయలు అంటాడు. మనకు అవసరమైతే చచ్చినట్టు కొనుక్కోవాల్సిందేగా. మనకు ముందు జాగ్రత్త ఉండక్కర్లా? ఏ ముందు జాగ్రత్త లేకుండానే ఇందిరాగాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు ఖనిజ సంపదలను ఎగుమతి చేయొద్దు, సహజ వనరులను ఎగుమతి చేయొద్దు, ఈ సహజ వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేసి
ఉత్పత్తిని మనం పంపిద్దాం తప్పితే సహజ వనరులు పంపొద్దు అనే ఉద్దేశం ఉండబట్టే కదా వాళ్ళు ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు. మీరు ఎందుకు మార్చారు అసలు? ఇది దేశద్రోహం కాదా? ఎందుకు మాట్లాడితే అవినీతికర పార్టీ అని కాంగ్రెస్ మీద పడతారు? అసలు మీ అవినీతి సంగతి ఏంటి? నిన్నగాక మొన్న ఏడీఆర్ రిపోర్ట్ వచ్చింది. 93% ఎలక్ట్రల్ బాండ్స్ మొత్తం బీజేపీకే, మిగతా 7 అందరూ కలిసి తలా కొంచెం ఆకులు నాక్కుంటున్నారు వీళ్ళందరూ కలిసి. ఎందుకు జరుగుతుంది? మీకు ఎందుకు పారిశ్రామికవేత్తలు మీరంతా వాళ్ళతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లేకపోతే మీకు వాళ్ళందరూ ఇస్తున్నారు? ఈడీఆర్ భయపెట్టి తీసుకుంటున్నారా? ఐటీఆర్ భయపెట్టి తీసుకుంటున్నారా? ఒక రకంగా మనం డీవియేట్ అయిపోతున్నాం. కానీ మేడం ఇక్కడ నేను ఇక్కడికి వస్తున్నాను, మీరు ప్రస్తావన వచ్చింది కాబట్టి వచ్చాను. ఇక్కడ సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలు వెంటనే స్పందిస్తున్నారు. ఈ అందాల పోటీలపైన నిజంగానే వ్యతిరేకత, ఏ అందాల పోటీ ఏమిటి, అది పద్ధతి కాదు, మన సంస్కృతికి భిన్నమైంది అనే అభిప్రాయం ఉన్నమాట వాస్తవమే. ప్రజలు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు క్వశ్చన్ అన్నిటి మీద స్పందిస్తున్నారు చెప్పండి? ప్రజలు దేనికి స్పందిస్తున్నారు? సోషల్ మీడియాలో అరే పెట్రోల్ రేటు, ఒకప్పుడు నేను ఉద్యమాల్లో ఉన్నదాన్ని, పెట్రోల్ రేటు ₹1 పెంచాలంటే ప్రభుత్వాలు గడగడగడ వణికే. రేపు పొద్దున ఎక్కడ ఉద్యమం జరుగుతుందో ఏం జరుగుతుందో అని. ఇవాళ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందండి పెట్రోలు? 2014లో పెట్రోల్ రేట్ ఏంటి, ఇవాళ పెట్రోల్ రేట్ ఏంటి? అడుగుతున్నాడు ఏడండి? ఎవడికి వాడు నేనే స్కామ్ చేసి డబ్బులు సంపాదించాలి. పెట్రోల్ రేటు ఎంత ఉంటే రేపు 200 అయితే కూడా కొంటా నేను, 200 అయినా కొంటాను నేను. నాకేంటి? నాకు డబ్బులు వస్తున్నాయి కదా, ఏదో ఒక మార్గంలో నాకు డబ్బులు వస్తున్నాయి. ఇవాళ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు వస్తాయని భ్రమపడుతున్నాడు. లేదు మా నాన్న సంపాదించిన డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటున్నాడు. ఇవాళ ఎవరు ఆలోచిస్తున్నారు? గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే ఫీజులు తక్కువలో పిల్లలు చదువుకుంటారు, నేను ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పంపాలి? విద్య నా పిల్లల హక్కు, నా హక్కు అని ఆలోచిస్తున్న పౌరుడు ఉన్నాడా ఈరోజు? అసలు గవర్నమెంట్ స్కూల్లో చదువు సరిగా లేకపోతే నిలదీయాల్సిన బాధ్యత ప్రజలకు లేదా? ప్రజలు ఎక్కడ బాధ్యతగా వ్యవహరిస్తున్నారండి? వాళ్ళ జేబుల్లోకి చేతులు పెట్టి మరీ డబ్బులు తీసుకుంటే కూడా స్పందన లేని మనుషులు అయిపోయిన తర్వాత, వాళ్ళని కేవలం సోషల్ మీడియాకి బానిసలను చేసేసిన తర్వాత ఫ్రీ నెట్టు ముందు నెట్ ఇచ్చాడు, తర్వాత ఫోన్లు అమ్ముకున్నాడు అంబానీ. మరి ఇంత ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అసలు వీళ్ళకి ఇంకేం పని ఉంది చెప్పండి? ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటున్నారు. మీరు ఏ బస్ స్టాప్లో చూడండి, ఎంతమంది ఉంటే అంతమంది చేతిలో ఫోన్లు. బస్ ఎక్కితే ఎంతమంది. అసలు గమ్మత్తు ఏంటంటే, ఒక పెళ్ళికి వెళ్ళి కూడా నలుగురు తెలిసిన వాళ్ళతో మాట్లాడుకునేది పోయి ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటా కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళినా అంతే, ఎక్కడున్నా ఇంట్లో కూడా, ఆఖరికి ఇంట్లో కూడా ఎవరి ఫోన్ వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. ఇవాళ మానవ సంబంధాలే లేవు. కానీ మేడం, ఈ పోటీలకు సంబంధించి ఒక వీడియో బయట చక్కర్లు కొడుతుంది, నిజమో కాదో తెలియదు, కాళ్ళు కడుగుతున్నారు. చూసారా మీరు అది? చూశాను. చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఏం అంత దిగజారాలా మనం? అసలు ఏం సంప్రదాయం ఇది? మామూలుగా అల్లుడికి మామగారు కాళ్ళు కడిగితేనే, కన్యాదానం చేస్తేనే నాకు చిర్రెత్తుకు వస్తుంది. అసలు బొడ్డోడం గాడిదికి ఈడికి రేపు పొద్దున పెళ్ళాన్ని సరిగ్గా చూసుకుంటాడో చూడ్డో, ఏం ఉద్ధరిస్తాడో ఏం ఉద్ధరించడో ఏమీ తెలియదు. పైగా ఈడు కట్నం తీసుకుని పెళ్లి చేసుకునే గాడిదికి మామగారు కాళ్ళు కడగడం ఏంటి అని అభ్యంతరం చెప్పే నేను. అలాంటిది వాళ్ళు అందగత్తెలైతే ఎవరికి గొప్ప? వాళ్ళు వస్తే ఇక్కడ మనం కాళ్ళు కడగాల. ఆ కాళ్ళు కడగడానికి కొత్త పళ్ళేలు కొనాలా, టవల్స్ కొనాలా? అవేమో వాళ్ళు కడుక్కున్నారో వీళ్ళు కడుక్కున్నారో తెలియదు. కొంతమంది కడిగారు, కొంతమంది కడగలేదు. వాళ్ళ అభిమానం అవమానానికి గురైన తర్వాత అండి, ఉంటే ఎంత ఊడితే ఎంత అన్నట్టుంది నా పరిస్థితి, నా ఉద్దేశం. ఏంటిది అసలు? లీడర్ సినిమాలో డైలాగు, ఒక ఆడపిల్లని నేను రక్షించలేని కాడికి, మాన ప్రాణాలను రక్షించలేని కాడికి నేను పదవిలో ఉంటే ఎంత ఊడితే ఎంత అనే డైలాగ్ ఉంది. నాకు ఇక్కడ నిన్న వాళ్ళని కాళ్ళు గడిగిస్తుంటే వాళ్ళందరూ ఎంప్లాయీస్. ఈ ఉద్యోగం ఉంటే ఎంత ఊడితే ఎంత అని మనసులో ఎంతమంది అనుకుని ఉంటారు? ఎంతమందికి ఆత్మాభిమానం దెబ్బతిని ఉంటుంది చెప్పండి? ఎందుకు చేసిన పని అసలు కాలువాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు నీ పాంచని కాలు మొక్కుతా అని కాలు మొక్కితేనే ఇది చాలా దుర్మార్గమైన విషయం. తిరుగుబాటు చేసిన ఈ తెలంగాణలో
ఈ విధంగా చేయడం మట్టుకు అసలు వయసులో పెద్దవాళ్ళు 90 ఏళ్ళు ఉన్నాయి 100 ఏళ్ళు ఉన్నాయి అంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం వేరు. ఆ టూరిజం ఇది అది అర్థం కాదు. లాజిక్ ఏమిటో అట్లా కాళ్ళు కడిగించడం ఏమిటో మరి అది వాళ్ళకి చాలా మర్యాదలు చేసి పంపించారు. అసలు హైదరాబాద్ వాళ్ళు అంత మర్యాదస్తులు లేరు అని గండపెండేరాలు వేయించుకుంటానికి అన్నట్లుంది తప్పితే వేరేగా ఏమీ లేదు. కానీ కడిగిన వాళ్ళ మనోభావాలు. ఒకప్పుడు నాకు ఇంకోటి గుర్తొస్తుంది. హరితహారం పేరుతోటి కేటీఆర్ వస్తున్నాడు అని చెప్పి ఈ అంగన్వాడీ టీచర్లని రోడ్డు పక్కన నుంచోబెట్టారు చూసారా? అవును, ఎండలో నుంచోబెట్టారు. కొంతమంది కళ్ళు తిరిగి పడిపోయారు కూడా. ఆ ఘటన గుర్తొచ్చింది నాకు. ఎందుకు అలా నుంచోబెట్టాలి? రాజుగారు వస్తుంటే పువ్వులు చల్లడానికి నుంచున్నట్లు ఏంటి సంస్కృతి? వాళ్ళందరిని అలా కుర్చీలు వేసి కూర్చోబెట్టి ఏం చూపించాలనుకుంటున్నారు? అదే నేను అంటుంది, వెర్రి తలలు వేస్తుంది. ఇది సంస్కృతి కాదు. ఈ పోటీల పైన మీరు ప్రభుత్వానికి ఇవాళ కాకపోతే రేపు వచ్చే ప్రభుత్వానికి అయినా సరే ప్రజలకు కూడా ఏమైనా సూచన చేయదలుచుకుంటే ఏం చేస్తారు? ఒక మనిషికి కావాల్సింది అందం కాదు. అందం ఒక వ్యవహారమే కాదు. ఒక మనిషికి ఆడకైనా మగకైనా ఉండాల్సింది ఆత్మస్థైర్యం, ఆత్మ సౌందర్యం, దేహదారుఢ్యం, బుద్ధి, ఇవి ఉండాలి. అందం అక్కర్లే. తినడానికి నోరు, పీల్చడానికి గాలి, చూడడానికి కళ్ళు, వినటానికి చెవులు, పనిచేయటానికి చేతులు, నడవటానికి కాళ్ళు, ఆలోచించటానికి మెదడు ఉన్న తర్వాత అందం ఏంటండి చెప్పండి? అందం ఏం చేస్తో మీరు చెప్పండి. నాకు ఒకటే అండి బొచ్చెన్న గారు, అందంతో ఏంటి ప్రయోజనం మీరు చెప్పండి. నాకు చెప్తే ఇప్పుడు నేను అవయవాలన్నిటి గురించి చెప్పాను. నేను ఏ అవయవం ఏం చేస్తో చెప్పాను. అందంతో ఏం చేసుకుంటాను చెప్పండి. ఏదైనా స్థిరమైంది కాదు. ఏదైనా కాదండి, నేను డైరెక్ట్ ప్రయోజనం ఏంటి చెప్పండి. ఉప్పు ఉందండి, ఉప్పుగా ఉంటుంది. పంచదార ఉంది, తీయగా ఉంటుంది. నెయ్యి ఉంటుంది, మంచి సువాసన వస్తుంది, మంచి బలాన్ని ఇస్తుంది. అంటే దీని ఆలోచన అదే నేను అనేది. ప్రభుత్వము ఎక్కడ ట్యూన్ కావాలి, ప్రజలను ఎటు డైరెక్షన్లో నడిపించాలన్నప్పుడు మీ అడ్వైజ్ ఏం లేదండి. అందాల పోటీల కంటే కావాల్సింది ఈరోజు తెలంగాణలో దేశం మొత్తం సర్వే జరిగింది. తెలంగాణలో పునరుత్పత్తి స్థాయి బాగా తగ్గిపోయింది అని వచ్చింది. ఇప్పుడు జనన మరణాల తీస్తారు కదా, తెలంగాణలో తగ్గింది అని వచ్చింది. అలాగే ఇంతకుముందు హాస్పిటల్స్ ఉండేవి. ఏ హాస్పిటల్స్, గైనకాలజిస్టులు, డెలివరీ హాస్పిటల్స్ ఉండేవి మామూలుగా, మనకు తెలిసింది. ఇప్పుడు వాటి ప్లేస్లో ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసినాయి. ఎందుకు వచ్చినాయండి? సహజంగా గర్భధారణ జరగవలసిన దానికి ఆటంకాలు ఏం జరుగుతున్నాయి అనేది మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ అర్థం అబ్బాయిల్లో కావచ్చు అమ్మాయిల్లో కావచ్చు పునరుత్పత్తి రేటు తగ్గిపోతుంది. దీనికి కారణం వాతావరణ కాలుష్యం, నాణ్యమైన ఆహారం తీసుకోకపోవటం, స్ట్రెస్సు, అలాగే డిప్రెషను, మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవటం, ఈ కారణాల చేత ఇవాళ సహజంగా గర్భధారణలు జరగట్లేదు. ఒక్కవేళ గర్భధారణ జరిగినా కానీ గర్భిణీ స్త్రీలలో రక్తహీనత వల్ల వాళ్ళు కొంతమంది చనిపోతున్నారు. అలాగే ప్రసవం తర్వాత నవజాత శిశువుల మరణాలు ఇంకా ఈ రోజుకి ఉన్నాయి. ఈ రోజుకి ఇన్ని ఉండగా పై మెరుగుల అందం ఇంపార్టెంటా, ఆరోగ్యం ఇంపార్టెంటా? ఎవరైనా సరే మీరు ఆరోగ్యంగా ఉండండి అని చెప్పటానికి సిద్ధపడుతున్నారా, అందంగా ఉండటానికి సిద్ధపడుతున్నారా చెప్పండి. ఇవాళ నేను ఇందాక కాస్మెటాలజీ గురించి చెప్పాను. డెర్మటాలజీకి విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. మేకప్ లేనిదే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా బయటికి రావట్లా. గమ్మత్తు ఏంటంటే పురుష రాజకీయ నాయకులు కూడా మేకప్ వేసుకుంటున్నారు.
మహిళా రాజకీయ నాయకుల గురించే కాదు నేను చెప్పేది, పురుష రాజకీయ నాయకులు కూడా మేకప్లు లేనిదే బయటికి రావట్లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా యుగంలో ఏ కెమెరా ఎప్పుడు క్లిక్ అంటుందో తెలియదు. ఈయన అందంగా ఉన్నట్టు కనిపించాలి. ఇది అందాన్ని, ఆరోగ్యము అందాన్ని డామినేట్ చేయాల. ఆరోగ్యమే ఉండాలి, అందం తర్వాత అనుకోవాలి. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఇలాంటి అందాల పోటీల వల్ల ఈ అంతర్జాతీయ మార్కెట్ ఇంకొక నష్టం కూడా చెప్తాను, ఇది ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్గా ఎన్నికైంది ఒకప్పుడు, తెలుసు కదా మనకి. అయిన వెంటనే ఆవిడ చేసిన మొదటి పని ఏంటి అంటే కొన్ని బహుళజాతి సంస్థల కాస్మెటిక్స్కి, సౌందర్య సాధనాలకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అప్పుడు భారతదేశంలో వాటి కొనుగోళ్ళు స్థాయి విపరీతంగా పెరిగింది. ఎందుకు అంటే మన దేశం ఆవిడ ఐశ్వర్య రాయి, ఆవిడే అందాల రాసి, ఆమె ఆ సబ్బే వాడిందంట, ఆ షాంపూనే వాడిందంట, ఆ క్రీమే వాడిందంట. అంటే మనకి ఒక లోకల్ ఫీలింగ్ వస్తుంది. మన భారతదేశం ఆవిడ అనే ఒక లోకల్ ఫీలింగ్ తోటి లారియల్ షాంపూ, ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా, స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఆ షాంపూ మీద ఐశ్వర్య రాయ్ ఫోటో ఉంటే ఆ షాంపూ కొనుక్కుని వాడుతున్నారు. ఇవాళ మన దేశీయ ఉత్పత్తులన్నీ బొబ్బున్నాయి ఒక రకంగా చెప్పాలంటే. ఇది మన అంతర్గతంగా మన దేశానికి ఆయుర్వేదము అనేది ప్రపంచానికి భారతదేశమే చెప్పింది అని చెప్తాం కదా. అలాంటప్పుడు సహజ ఉత్పత్తుల్ని ఎందుకు పక్కకి వెళ్ళిపోయినాయి, ఎందుకు కెమికల్స్తో తయారైన అంతర్జాతీయ ఉత్పత్తులు ఎందుకు వచ్చి డామినేట్ చేసినాయి, ఇక్కడ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇప్పుడు కాల్గేట్ పేస్ట్ ఉంది, మనం ఏమనుకుంటాం, నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను కాబట్టి నా భారతదేశందే అనుకుంటా. బాటా చెప్పుల కంపెనీ ఉంది, నేను అనుకున్నా, నాకు తెలీదు చాలా రోజుల వరకు బాటా ఇంటర్నేషనల్ కంపెనీ. అలాగే సబ్బులు మొత్తం అవునవును పేరు హిందుస్థాన్ అని ఉంటుంది, హిందుస్థాన్ లీవర్, దానిలో మన వాటా ఏముంది చెప్పండి. ఎందుకు మనం విదేశాలని, ఎందుకు మన 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 సంపదను ఎందుకు, ఇది ఒక రకంగా సంపద వెళ్ళిపోయినట్టే కదా. అందుకని వీళ్ళు భారతదేశంలో ఈ మిస్ వరల్డ్ పోటీని ఎంచుకున్న కారణం ఏంటి అంటే, ఇక్కడ ఈ అంతర్జాతీయ సౌందర్య సాధనాలే కంపెనీలే ఈ అందాల పోటీలకి స్పాన్సర్ చేస్తున్నాయి. రైట్ మేడం. అందుకోసం ఈ కుట్రను మనం అర్థం చేసుకోకపోతే అందాల పోటీ జరిగిందా, జరిగితే జరగనే అనుకునేవాళ్ళం. కానీ దీని వెనక కుట్ర మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఇంకొకటి, సంధ్యని పోటీలు వ్యతిరేకిస్తున్నందుకు కాను ఆమెను హౌస్ అరెస్ట్ చేయాలని చెప్పి మొన్న 2 రోజులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ముందైతే అనింది ఏంటంటే ఈ పోటీలు జరిగినన్ని రోజులు ఆమెను హౌస్ అరెస్టే చేద్దామనుకున్నారు. ఈ నిర్ణయం ఇంకా తప్పు. భారతదేశం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నాను. రేవంత్ రెడ్డి గారు తన ప్రతిభను చూపించుకోవటం కోసం ఈయన ఇక్కడ ఆతిథ్యం ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నాను. అలాగే వ్యతిరేకించే వాళ్ళని అణగదొక్కాలి అనుకునే ఉద్దేశాన్ని కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ మేడం. ఈ అందాల పోటీల వెనుక అసలు మతలబ్ ఏమిటి అనే అంశంతో పాటుగా ఇవాళ ప్రపంచమే ఒక దగ్గరికి వచ్చింది. ఇంటర్నెట్లో, మొబైల్లో ఉన్నది ప్రపంచం. ఈ ప్రపంచం అంతా మార్కెట్ ఆధారంగా ఉన్నది. ఈ మార్కెట్ ఆధారమైన ప్రపంచం మనిషిని మర్చిపోతున్నది. మనిషి కేంద్రంగా ఉండే మార్కెట్ మనిషిని మనిషిగా తయారు చేయకపోయినా పర్వాలేదు, మనిషిని మనిషిగా తయారు చేయకుంటే చాలు అనే అభిప్రాయం ఒకటిన్నది. రెండవది, ఎంత మార్కెట్ అయినప్పటికీ ఆయా దేశాల సంస్కృతులను, సాంప్రదాయాలను కూడా మార్కెట్ చేయడం సరైనది కాదు అనే ఒక భావన ఉన్నది. వారు చెప్పిన చాలా విషయాల్లో మన దేశానికి సంబంధించిన విషయాలను, లేదా టూరిజాన్నో, లేదా మెడికల్ టూరిజం ఏదైనా కావచ్చు, కానీ అందాల పోటీ కాకుండా మరే ఇతర మార్గాల ద్వారా కూడా చెప్పుకునే అవకాశం ఉన్నది అనే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన కూడా వరిస్తున్నారు. థ్యాంక్ యూ.